హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాల చంద్రగిరి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా? సో ఇందులో ఏంటంటే ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. చిన్న వీడియోని ఏంటంటే ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే ఒక 3-4 డేస్ నుంచి వీడియోస్ చేయలేదు. అందుకు కారణం ఏంటంటే నా ఫోన్ అనేది లాక్ అయిందనమాట. చూసారా, ఇక్కడ దీనికి ఏమీ వర్క్ అనమాట. ఎందుకు లాక్ అయిందంటే ఈఎంఐ నేను ఒక 4 hours లేట్గా అయితే కట్టాను. ఆటో డెబిట్ అవుతా అనుకుంటే అది అవ్వలేదు. మనం మాన్యువల్గా కట్టాను. కట్టే లోపల అయితే ఇది లాక్ అయిపోయింది. లాస్ట్ 2 days అయితే ఈ ఫెస్టివల్స్ కదా, అందువల్ల వాళ్ళు వర్క్ చేయలేదు. అడిగితే నాన్ వర్కింగ్ చేస్తారు, ఇది వర్కింగ్ డేస్లో మాత్రమే పని చేస్తుంది. మీకు మండే ఈవినింగ్ అంతా అయిపోద్దని చెప్పారు. అందుకనైతే వీడియో చేయలేదు అనమాట. ఇంటర్వ్యూ డేట్స్కి అయితే మనకు టైం అయితే ఉంది, మీరు టెన్షన్ పడక్కర్లేదు. సరేనా? మనకు 10th అబోవ్ అయితే ఉన్నానమాట. ఈరోజు 9th డేటు. రేపు లోపల మీకు నేను తప్పకుండా వీడియోస్ అయితే మీకు చేసి పెడతాను. ఓకేనా? టెన్షన్ పడకండి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, బ్రో ఎక్కడని, సార్ ఎక్కడని, కొంతమంది పేరు బాలా వీడియో ఎక్కడ అని అడుగుతూ ఉన్నారు. ఓకేనా? వీళ్ళందరికీ ఏంటంటే మీకు అందరికీ ఏంటంటే చిన్న ఇంటిమేషన్ అనమాట. మొబైల్ ప్రాబ్లం వల్ల, అలాగే ఫెస్టివల్, అలాగే వర్షం వల్ల చేయలేదు. ఇంకోటి ఏంటంటే వినాయక చవితికి మనకు ఊర్లో ఈ పాటలు పెడతారు కదా, అవి హెవీగా పెట్టడం వల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ అనమాట. వీడియో రికార్డ్ చేసేదానికి అవ్వలేదు కూడా. కొంచెం దయచేసి తప్పుగా అనుకోకుండా అర్థం చేసుకోండి. మీకు రేపటి నుంచి యాజిటీజ్కి అయితే వీడియోస్ మీకు వస్తాయి. టెన్షన్ పడుతున్నారు, సరేనా? వీడియోస్ వస్తారా అనేసి. ఇంకోటి ఏంటంటే మనకు చెప్పిన ఇంటిమేషన్ కూడా మనకి టైం అయితే ఉంది, కంగారు పడక్కర్లేదు. ఇందుకైతే నేను వీడియో అయితే చేయలేదు. ఇంకోటి ఏంటంటే విషయం, లాస్ట్ ఒక 1 week నుంచి ఎవరో కొంతమంది మన సబ్స్క్రైబర్లు కాదనమాట, వాళ్ళు నాకు అర్థమవుతుంది. మన సబ్స్క్రైబర్లు అయితే అలాగైతే మాట్లాడరు. కొంతమంది ఛానల్ని కిండల్ చేస్తూ, నన్ను కిండల్ చేస్తూ, తక్కువ చేసి మాట్లాడడం, కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అయితే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వక్రది పెట్టినందుకు ఇంతకుముందు నేను సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. అది సీరియస్ కాదు, మామూలుగా అయితే వార్నింగ్ ఇచ్చాను అనమాట. నేను ఈ కామెంట్ చూడగానే నాకు విపరీతమైన కోపం అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దాకా ఈ 2 yearsలో దగ్గర నేను మామూలుగా మాట్లాడడం, లేదంటే ఎప్పుడో ఒకసారి నవ్వుతో మాట్లాడడం చూస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్, నేను గాన సీరియస్గా అయినంటే మటుకు చాలా దారుణంగా ఉంటుంది. అది కొంచెం అర్థం చేసుకోండి. మీరు అనుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నాంలే, అతను ఏం చేస్తాడు అని అనుకోవచ్చు అనమాట. మీ మైలేజ్ జాలు మాకు మా స్టూడియోలో మొత్తం వివరాలు వస్తానమాట. మీ ఏ ఏరియాల నుంచి చూస్తున్నారు, ఎక్కడ పిన్ కోడ్ ఉన్నారు, ప్రతి ఒక్కటైతే మాకు తెలుస్తుంది అనమాట. లీగల్గా అయితే నేను యాక్షన్ తీసుకుంటాను. తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, సరే జైలు పోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంతవరకు తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. మీకు ఇష్టం లేకపోతే, నా వీడియోస్ మీకు నచ్చకపోతే అన్నీ మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దయచేసి ఇలాగా ఛానల్ డిస్టర్బ్ చేయడం కావచ్చు, సబ్స్క్రైబర్ డిస్టర్బ్ చేయడం కావచ్చు చేయకండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తాను, దీనికి సంబంధించి వీడియో నేను మళ్ళీ చేస్తాను. సరేనా? ఈ వీడియోలో నేను కోపం తెచ్చుకోలేదు అనమాట. చాలా కోపంగా నేను ఉన్నాను, సీరియస్ అన్నాను అనమాట. మిగతా విషయాలన్నీ అక్కడ చూడొచ్చు. జెన్యున్ ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ నాకు దేవుల సామాన్ అనమాట. వాళ్ళైతే నేను ఏమన్నాను. వీళ్ళందరూ ఏంటంటే అట్టా తిరుగుతుంటారు కదా, పని పడలేకుండా పూర్వం ఒకలాగా వాళ్ళనమాట వీళ్ళు. ఓకేనా? కాబట్టి వాళ్ళు చేస్తారు. నేను ఎందుకు ఆ కామెంట్స్ని హ్యాడ్ చేయాలంటే మీకు ఈ వీడియో చేసి చెప్పి మిమ్మల్ని చూడమని చేద్దాం అనేసి నేను మీకు చెప్పాను అనమాట. నేను నిన్న పోస్ట్ పెట్టాను అనమాట. నాకు ఇలా వీలు కాక వీడియోస్ రానున్నాయి, చేస్తాను అని మీకు ఒక ఇంటిమేషన్ చేద్దామని చెప్పేసి నేను పోస్ట్ పెడితే దాని కింద పెట్టిన కామెంట్స్ అనేవి వెళ్ళి చూడండి ఒకసారి. మన సబ్స్క్రైబర్లు జెన్యున్గా ఉన్నారు కదా, వాళ్ళతో ఒకసారి వెళ్ళి చూడండి. ఆ కామెంట్స్ మీకు వెళ్ళేస్తాను. దానికి ఏం రిప్లై ఇస్తారో మీరు ఇచ్చుకోండి, నాకైతే ప్రాబ్లం లేదు. నాకైతే ఆ కామెంట్స్ నాకు ఇంటికి సమానం అనమాట. అది ఓకేనా? ఇంటికి కూడా కనగడ ఇంకా చాలా చీప్ అనమాట ఆ కామెంట్స్, వదిలేసేయండి. ఈ ఫోన్ వల్ల ఏంటంటే నాకు కొంచెం చేయలేకపోయాను, తప్పుగా అనుకోవద్దు, సరేనా? లాస్ట్ 2 EMIs ఉన్నాయి కాబట్టి నేను పే చేస్తాను. ఇంకా చూడొచ్చు, ఇంకా అది యాక్టివేట్ కాలేదనమాట. కట్టేస్తాను, ఎంత అయిపోతుంది అనమాట. ఇది సామ్సంగ్ లో కెమెరా బాగుంటుంది నేను యూట్యూబ్ కానీ తీసుకున్నాను. దీన్ని 35,000 దాకా అయితే పడింది నాకు. ఇంకా లాస్ట్ 2 EMIs ఉన్నాయి, 3-5,000 ఎంత ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది చిన్న ఇంటిమేషన్ వీడియో అనమాట. మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని, బెగ్గింగ్ చేద్దామని చెప్పాలంటే నేను వీడియో చేస్తాను అనమాట. వీడియో తప్పుగా అయితే అనుకోవద్దు. యాజ్ ఈజ్గా వీడియో అయితే మీకు వస్తాయి, ప్రాబ్లం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే నేను మీకు జాబ్ వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. 80% వరకు, మీరు 20% వ్లాగ్స్ అవి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ నేనైతే తిరుమలలో ఉన్నాను. ఓకేనా? తిరుమలలో ఒక చిన్న వీడియో క్లిప్ ఇక్కడ వేస్తాను చూడండి. ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు September 9 మండే రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను 6 o'clock బయలుదేరైతే తిరుమలకి వచ్చాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఎమర్జెన్సీగా రావాలంటే
వచ్చానమాట. సో అందువల్ల అయితే నేను ఈరోజు వీడియో చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రికార్డ్ చేసే వీడియో ఏంటంటే, సో నేను పర్సనల్గా యూజ్ చేసే ఫోన్ అనమాట ఇది. సో అందులో అయితే ఈ వీడియో రికార్డ్ చేసి అయితే మీకు టెంపరీగా అయితే దీన్ని పెడుతున్నాను అనమాట. మిగతా అన్ని యాప్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. సో కైన్ మాస్టర్ కావచ్చు, ఫిల్మోరా కావచ్చు, పిక్సెల్ ల్యాబ్, పిక్సార్ట్, ఇంకా చాలా 5-6 యాప్స్ యూజ్ చేస్తాను అనమాట యూట్యూబ్ రన్ చేయాలంటే. సో చాలా మంది తెలిసే ఉంటుంది. అవన్నీ దీనిలో ఉన్నాయన్నమాట. ప్రీమియం కట్టేస్తున్నాను వీటికి నేను. సో మళ్ళీ నేను దీనిలో చేయలేదు. మెయిన్ తమ్నేల్ అనమాట. తమ్నేల్ని ఐఫోన్లో చేయలేం. సో దానికి ఆండ్రాయిడ్ ఫోన్ అయితేనే మనకు బాగా పనికొస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే దీన్ని టెంపరీగా చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇంతే ఈ వీడియో. సో ఎవరు బోర్గా ఫీల్ అవ్వకండి, సరేనా? తిట్టాను మాత్రం ఫీల్ అవ్వకండి. ఎవరికైతే నన్ను తిట్టారో, తక్కువ చేసి మాహారో వాళ్ళకి మాత్రమే ఆ తిట్లు. ఇంకా జనునికి వచ్చే వాళ్ళైతే కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మనం రేపు వీడియోలో కలుద్దాం. ఓకేనా? అంతవరకు సెలవు. నమస్తే. స్టే ట్యూన్ టు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్.